ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. సాయి భక్తులకు నమస్కారం. బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్రం 26వ అధ్యయనం. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల్ అంబాడేకర్ల అనుభవములు. ఈ అధ్యయనంలో ఈ 3 కథలు ఉన్నాయి. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండినది ఒక్కటే, అదియే భగవంతుడు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఏది కూడా మనకి అలా అనిపిస్తుందన్నమాట, అంతే. కానీ భగవంతుడు ఒక్కటే స్థిరత్వం అని చెబుతున్నాడు. చీకటిలో తాడును గాని దండమును కాని చూచి పాము అనుకున్నట్టు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును. కానీ అంతరంగముగా నున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియును అక్షులను తెరిపించి వస్తువులను సరిగా జూచుటనట్లు చేసెను. మన కగుపడినది నిజ స్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురువుని అసలైన దృష్టిని కలగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్య దృష్టి. మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మనం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అది కాదు. కానీ అంతరంగములో బాహ్యంగా దైవాన్ని దర్శించగలగాలి అనేది బాబావారు ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆంతరిక పూజ. హేమడ్ పంత్ మనకొక కొత్త రకముగా పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానంద బాష్పములనే వేడి నీటిని ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమమైన చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. మన యొక్క ఆనంద బాష్పాలే గురువు యొక్క పాదాలు కడగాలని, అదేవిధంగా మన ప్రేమ చందనం రూపంలో ఆ గురువు యొక్క శరీరానికి పూయాలని. విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి అంటే దాన్ని వస్త్రంతో పోల్చాడనమాట. మనం గురువు మీద చూపించే విశ్వాసం ఆయన యొక్క శరీరానికి వస్త్రంగా కవచంగా ఉండాలని చెప్పి ఇక్కడ హేమడ్ పంత్ చెప్తున్నాడనమాట. అష్టసాత్విక భావములనడు 8 తామర పువ్వులను సమర్పించెదము గాక. ఏకాగ్ర చిత్తముల ఫలమును సమర్పించెదము గాక. భావమును బుక్కావారి శిరముపై జల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బ్రొటన వేళ్లపై నుంచెదముగాక. సద్గురువుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించెదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించుగాక. ఆ విధంగా అంటే గురువు మీద మనకు ఉండాల్సింది అచంచలమైన భక్తి విశ్వాసాలు అని హేమడ్ పంత్ చెప్తున్నాడు. దాన్ని ఆచరించాలని చెప్పి భక్తులకు చెప్తున్నాడు. మా మనస్సును అంతర్ముఖమును చేయుము, దానిని లోపల వైపు పోవునటు చేయుము. నిత్యానిత్యములు గల తామరతమ్యమును తెలుచుకొనుము. శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖ అనుభవములను కలుగుకున్నట్టు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన ముందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్టుల చేయుము. మా చంచల మనస్సును నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక నీ అధ్యయనములోని కథల వైపు మరలెదను. ఈ విధంగా చెప్తున్నాడు. మన యొక్క మనస్సు అనేది ఆయన మీదే ఉండాలని, అదేవిధంగా ప్రపంచ వస్తువుల మీద ఏది కూడా వెళ్ళకుండా ఆత్మ సాక్షాత్కారం కలగాలి. అది మన యొక్క ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఏ విధంగా నడుచుకోవాలి అంటూ హేమడ్ పంత్ చెప్పాడు. ఇక్కడ సుఖ దుఃఖాలు అయితే ఏమి, నెక్స్ట్ వచ్చేసి
మన యొక్క కన్నులు, మన చూపు అయితే ఏమి, మన దృష్టి అయితే ఏమి, మన మనస్సు అన్నీ కూడా ఆయన మీద, గురువు యొక్క పాదాల మీదే ఉండాలి. ఆయన మీదే అంటే బాబావారు ప్రతి భక్తునికి ఏమని చెప్పేవాడు, మొదట నీలో అంటే శ్రద్ధ, సబూరి ఈ రెండుటిని కూడా నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేవాడు అనమాట. శ్రద్ధ అంటే ఓర్పు, సబూరి అంటే నమ్మకం. ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే మనకు ఆయన అంటే ఎందులో అయినా సరే విజయం మనదే అనమాట. ఏది కూడా మనకు ఇవ్వకుండా పోవడం అంటూ జరగదు. అది సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. భక్త పంతు యొక్క కథ గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం. ఒకనాడు పంత్ అను భక్తుడు మరొక సద్గురు శిష్యుడు, అంటే బాబావారిని పూజించేవాడు కాదనమాట, ఈయన వేరే ఒక గురువు యొక్క శిష్యుడు. అదృష్టవశాత్తు షిరిడీ వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇష్టం లేకుండెను. పంతుకి షిరిడీ రావడమే ఇష్టం లేదు. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది కదా. అతడు BV&CI రైల్వేలో పోవుచుండెను. అందులో అనేక స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంత్ విరార్లో దిగెను. అచట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీ వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. అంటే మొదట పంత్ అదే ట్రైన్లోనే షిరిడీకి వెళ్ళకుండా విటార్ అనే గ్రామంలో దిగి వాళ్ళ యొక్క గురువుని దర్శించుకొని నేను షిరిడీ వెళ్తున్నాను ఇలా అని చెప్పి అతని దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టుగా, అంటే ఆజ్ఞ తీసుకున్నట్టుగా తీసుకొని డబ్బు సమకూర్చుకొని వెళ్ళాడనమాట. అందరి భక్తులతో పాటు షిరిడీకి 11 గంటలకి చేరాడు. పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండమని ధైర్యము చెప్పెను. తన గురువు నందనే భక్తి నిలుచు నటులో నీ క్రింది విధముగా బలికెను. ఏమైనను కానిండు పట్టు విడవరాదు, నీ గురువు ఎందనే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంత్ ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలను మరువలేదు. పంత్కు వచ్చేసి మూర్ఛ రోగం వచ్చిందనమాట. అయినప్పటికీ బాబా వారు మొహం మీద నీళ్లు చల్లి తర్వాత కొద్దిసేపు నిద్రలో ఏ విధంగా మేల్కొన్నాడో ఆ విధంగా మేల్కొన్నాడనమాట. బాబావారికి తెలుసు ఇతను ఇంకొక గురువుని పూజిస్తున్నాడు అని. అయినప్పటికీ కూడా బాబావారికి ఏం కోపం లేదు. కానీ బాబావారు ఇంకా ఏం చెప్పారు, సో అదే గురువు మీద నీ నమ్మకం ఉంచు, నీ విశ్వాసం ఉంచు, పట్టు విడవవద్దు, ఆయన్నే ఆశ్రయించు ఉండు, ఎల్లప్పుడూ ఆ గురువునే ధ్యానిస్తూ ఉండు, అందులోనే మునిగి తేలు అని చెప్పి పంత్కు ఆ మాటల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలని చెప్పి తన గురువు మీదే అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలని బాబావారు చెప్పాడనమాట. ఆ విధంగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును ఈ విధంగా తన గురువు మీదే నమ్మకం ఉంచాలి. ప్రతిసారికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మారిపోకూడదనమాట. ఆ దేవుణ్ణి పూజిస్తే ఈ కష్టం తీరుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే ఈ కష్టం తీరుతుంది, ఆ సుఖం వస్తుంది, ఈ సుఖం వస్తుంది అని చెప్పి సెకండ్కి ఒక్కసారి దేవుణ్ణి మార్చడం కాదు, గురువుని మార్చడం కాదు. ఎవరినైతే మనం పూజిస్తున్నామో వాళ్ళ మీద స్థిరమైన మనస్తత్వం ఉంచి వాళ్ళనే నమ్ముకొని ఉండాలి. అది కష్టం కానీ సుఖం కానీ వాళ్ళ మీదే అచంచలమైన విశ్వాసాలు ఉంటే ఖచ్చితంగా మనము ఎందులో అయినా విజయం సాధించగలుగుతాం. ఒక్కొక్కసారి ఆ దైవమే, ఆ గురువే మనకు పరీక్షలు పెట్టచ్చు. అందులో ఆ పరీక్షలో మనం నెగ్గినట్టయితే జీవితమంతా సౌఖ్యమే. మనకు ఎటువంటి కష్టాలే రాకుండా ప్రతిదీ సౌఖ్యమే కలిగేటట్లు చేస్తారన్నమాట.
సాయి భక్తులు ఇది గమనించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఏ దేవుణ్ణి పూజించినా వారి మీదే మన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికి మనకు కష్టం వచ్చిందని మారిపోకూడదు, సుఖం వచ్చిందని మారిపోకూడదు. ఒకే విధంగా మనం ఉండాలి. ఆ దైవం స్థిరంగా ఉన్నప్పుడు, ఆ గురువు స్థిరంగా ఉన్నప్పుడు, స్థిర మనస్తత్వంతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఈ సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.